ఫ్రెండ్స్, నేను ఈరోజు కట్టి పరుగులు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, కట్టి పరుగులు. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక 5. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, బాగా వేగిన తర్వాత కట్టి పరుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చింతపండు పులుపు వేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. మీరైతే రైస్ పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, కట్టి పరుగుల పులుసు వండుతున్నాను చూడండి. మూత తీసి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్టి పరుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్